ఉంటేనే జీవితం కాబట్టి అతను అందరిని ఎదుర్కొని ప్రజలకు మేలు చేయటంలో ముందుంటాడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రేలింగి నుంచి అండి. ఏం పని మీద వచ్చారు? మా మా ఊళ్ళో ఒక ఆయనకి బాగాలేదండి, హెల్త్ బాగాలేదు, తీసుకొచ్చామండి. ఆయనకి బాగా ఆరోగ్యం బాగాలేదు, సార్ని అడుగుతానికి వచ్చామండి. సార్ రెస్పాండ్ అయ్యారు వెంటనే? వెంటనే అవుతారండి. ఇంకో నాయకులు రావాలి, తీసుకెళ్ళాలి అన్నది లేదండి, మాకు అందుబాటులో ఉంటారండి. చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మినిస్టర్ గారు అంటే ఆయన దగ్గర ఉండే హడావిడి అదంతా వేరుగా ఉంటుంది. మాలాంటి వాళ్ళం మీడియా తరఫున వచ్చిన వాళ్ళని కూడా కలవాలి అంటే అపాయింట్మెంట్ తీసుకుని బయట పడిగాపులు కాయాలి. అలాంటి సిచ్యువేషన్ కారుమూరి నాగేశ్వరరావు గారి దగ్గర ఉందా? నెంబర్ 1 అండి. ఇప్పటి వరకు గతంలో ఎమ్మెల్యేలను పోల్చుకుంటే నెంబర్ 1 గోల్డ్ అండి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు వచ్చినా సరే అపాయింట్మెంట్ అవసరంలా, ఎవరైనా సరే నేరుగా వెళ్ళటం మాట్లాడటం. ఇప్పుడు ఎంతోమంది వచ్చారు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు. ఎవరినైనా సరే లోపలికి పిలుస్తారు, కూల్గా మాట్లాడతారు. పైగా వాళ్ళకి ఏ అవసరతలో తెలుసుకుంటారో వెంటనే ఫోన్ చేస్తారు, అది పరిష్కారం అవుతే వెంటనే చేస్తారు. ఏం చెప్తారమ్మా మినిస్టర్ గారి గురించి? దేవుడు అన్ని చోట్ల ఉండలేడని అమ్మను పుట్టించారు అంటారు. అలాగే మాకు ఈ నియోజకవర్గానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, కారుమూరి నాగేశ్వరరావు గారు ఏ అపాయింట్మెంటు లేకుండా డైరెక్ట్గా ఒక స్నేహితులు కలుస్తున్నట్టు అంత అనుభవం ఉంటుందండి మాకు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏ విషయాన్నైనా చెప్పొచ్చు. చెప్పి వదిలేయడం కాకుండా ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు. కరోనా ఎక్కువ మందికి అటాక్ అవ్వకుండా చాలా కట్టుదిట్టంగా అన్ని చర్యలు తీసుకోవడం. పోలీసులైనా ఇంకా రోడ్డు మీద కొంచెం రావడానికి భయపడ్డారేమో కానీ కారుమూరి నాగేశ్వరరావు గారు ఎప్పుడూ కూడా కరోనా టైంలో కూడా ఎక్కడా కూడా వెనకం చేయకుండా ఈ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్పి సొంత ఫ్యామిలీని కూడా వదిలేసి ఇక్కడ ఉండి కట్టుదిట్టంగా కరోనా ఎక్కువ రాకుండా చూసుకుంటూ, ఎవరికన్నా అనుకోకుండా పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికైనా వచ్చినా వాళ్ళకి ఆక్సిజన్ కానీ రూమ్లు ఇప్పించడం కానీ వేరే ఇతర అన్నీ కూడా చూసి ఎన్నో ప్రాణాలు కాపాడిన గొప్ప నేత కారుమూరి నాగేశ్వరరావు గారు. ఆ రోజు ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరో కూడా ఇక్కడ లేకుండా హైదరాబాదు, సింగపూర్లోని అద్దాల మేడలో ఉన్న వ్యక్తులందరూ ప్రజలకు ఎప్పుడు సేవ చేయని వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇప్పుడు వచ్చి ఒక టీం కింద వచ్చి అందరూ కలిసిపోయి ఆయన మీద ఏదో పెద్ద దాడి చేస్తున్నారు. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు ప్రజలతో ఉన్న వ్యక్తే కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎంతో లబ్ధి పొందానండి. అలాగే నేనే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందారు. లబ్ధి పొందిన వాళ్ళు కంపల్సరీ ఓటేస్తాం కదండి. ఎవరెన్ని కుయ్యత్తు మాటలు చెప్పినా కంపల్సరీ ఏ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేమో ఆ ప్రభుత్వానికి ఓటేస్తాం. కంపల్సరీ మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ప్రతి ఒక్కళ్ళ మాట ఇది, నా మాట కాదండి. కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంటికి వస్తే మనం ఒక చుట్టం ఇంటికి వచ్చినట్టు. ఇక్కడ లోకలా మీరు అంటే పని మీద వచ్చారా, కలవడానికి వచ్చారా? పని మీదే వచ్చాను, సార్ని కలవడానికి కూడా వచ్చాను. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా దేవుడు కన్నా ఆయన ఎప్పుడు డైలీ చూడాలన్న ఒక మనసులో అభిమానం నాకు. అటువంటి అభిమానం ఏంటంటే జై జగన్ జై కారుమూరి అన్నది, నేనున్నాను అన్నది ఎంత నిజమో ఆ కారుమూరి గారు అదే విధంగా తణుకులో పరిపాలిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు కూడా ఆయన అదే విధంగా పరిపాలిస్తున్నారు. ఎన్నో పార్టీలను చూశాను, ఎన్నో ముఖ్యమంత్రిని చూశాను, ఎన్నో ఎమ్మెల్యేలను చూశాను. కానీ ఈరోజు నా ఇంటికి తెల్లవారుజామున పింఛను నా చేతికి తలుపు కొట్టేలా ఇస్తున్నారు వారింటీలు. ఆ ఆనందం నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఇదివరకు ఎండలో నుంచొని లైన్లో నుంచొని నేను ఎంతో బాధపడి, నా కాళ్ళు బాగోపోయినా ఎంతో బాధపడి ఏడ్చేసేవాడిని. అటువంటి పరిపాలన ఆ రోజుల్లో. ఈ రోజుల్లో జగన్ గారి పరిపాలన, మా కారుమూరి గారి పరిపాలన చూసి ఎంతో మా ముస్లిమ్స్ మైనారిటీ అందరూ కూడా ఎంతో ఆనందించి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదివరకు ఎండలో నుంచొని లైన్లో నుంచొని క్యూలో నుంచొని ఎంతో బాధపడి మళ్ళీ తలుపేసి వెళ్ళిపోయేవారు వాళ్ళు. అలాంటి రోజులు ఎన్నో రోజులు తిరిగి ఆ బియ్యం కూడా అందే కాదు, టైం అయిపోయిందని బంద్ చేసేవారు. అటువంటిది ఈరోజు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మా కారుమూరి నాగేశ్వరరావు గారి హయాంలో తణుకులో ఎవ్వరూ కూడా బియ్యం ఈరోజు అందలేదు, తీసుకోలేదు అన్నది లేదు. ఏమనిపిస్తుంది మిమ్మల్ని అందరూ వాళ్ళు దేవుడు అంటూ ఉన్నారు? నేను దేవుడిని ఏం కాదు, నేను వాళ్ళ కుటుంబ సభ్యుని. వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడో ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఒకటే మాట అంటారు, కారుమూరి ఒక్కడే, అన్నలైన అక్కలైన బంధువులైన చుట్టాలైన మీరే, మీ ఇంట్లో ఎమ్మెల్యేలా ఉంటానన్నాను, వాళ్ళ ఇంట్లో మంత్రిగా ఉన్నాను అంతే. నేను దేవుడు కాదు. మీరు ఇంతకు